హాయ్ యస్, నేను సహస్ర. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ గుంటూరు కారం సినిమా రివ్యూ చెప్పడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఫిలిం క్రిటిక్ హేమసుందర గారు. సినిమా రిలీజ్ అయింది, 4 షోలు అయితే ఆల్రెడీ పడ్డాయి. మరి ఆ సినిమా ఎలా ఉంది, ఏంటి విశేషాలన్నీ కూడా ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, గుంటూరు కారం మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే చాలా మందికి ఉండే, ముఖ్యంగా మహేష్ బాబు ఫ్యాన్స్కి ఎప్పటి నుంచి ఒక మాస్ సినిమా వస్తుందని ఎదురు చూస్తున్నారు. మరి సినిమా అనుకున్నంత ఫలితాన్ని ఇచ్చిందంటారా? అంటే ఒక మాటలో మనం తేల్చేయడం కన్నా అసలు సినిమా కథ ఏంటి, అసలు గుంటూరు మిర్చి అంటే ఎందుకు పెట్టారు, గుంటూరు కారం అని ఎందుకు పెట్టారు, ఇలాంటివన్నీ ఉంటాయి. ఇది సినిమా చూస్తేనేమో ఆ మిరపకాయలు తప్పితే మనకి ఎక్కడ కారం కనపడలా. అవునా? సినిమాలో మిరపకాయలు, మిర్చి యార్డు, లేకపోతే మిర్చి యార్డు కూడా కనిపించాలి. ఆఖరి మిర్చి యార్డులో తీసినా ఒక రకంగా ఉండేది, కనీసం మిర్చి యార్డు అనుకున్నాను కానీ మిర్చి యార్డు కూడా ఎక్కడ లేదు. కోల్డ్ స్టోరేజ్, మిరపకాయలకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది ఒకటి చూపించారు. ఆ స్టోరీ మీద అక్కడ ఈ స్టోరీ గారు చెప్పాలంటే ఏంటంటే 2 తండ్రులు, 2 కొడుకులు, ఆ 2 కొడుకులు ఒక తల్లి, ఆ 2 తండ్రులకు ఒక భార్య, అది కథ. మనం పెద్దోడు చిన్నోడు అనుకున్న డ్యూయల్ రోల్ ఏమైనా ఉందా దీంట్లో? డ్యూయల్ రోల్ ఏం లేదు. రాహుల్ రవీంద్రనే ఒక చిన్న కొడుకు, పెద్ద కొడుకు మహేష్ బాబు. మీరు అన్నట్టే మొన్న చెప్పినట్టే జరిగింది. ఆ ఇద్దరు ఒకళ్ళు అనుకున్నాం కాబట్టి, అంటే 2 హీరోలు ఉన్నారు కాబట్టి మహేష్ బాబు డ్యూయల్ అనుకున్నాం, కానీ అదేం లేదు. అంతవరకు క్లారిటీ వచ్చేసింది కదా. అంటే మా మిర్చి ఏదైతే ఉందో ఆ మిర్చి స్టోరేజ్, కోల్డ్ స్టోరేజ్ ప్లాంట్ లాంటిది, అది స్టార్టింగ్ తగలబడిపోవడంతో కథ మొదలవుతుంది. ఆ తగలబడిపోవడానికి కారణం ఏంటనేది తర్వాత రివీల్ చేశారు. అక్కడి నుంచి కథ మొదలవుతుంది. అక్కడే కొడుకును వదిలేసి రమ్యకృష్ణ తల్లి పాత్ర వేసింది. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. కొడుకు అంటే మహేష్ బాబు, రమణ అనే పాత్ర. ఆ కొడుకు, తండ్రి ఏమో జయరాము రమ్యకృష్ణ భార్య భర్తలు అతని కొడుకు. ఆ మిర్చాడు అది కోల్డ్ స్టోరేజ్ తగిలిపడిపోవడంతో ఆ తర్వాత ఘర్షణలో ఒక వ్యక్తి చనిపోవడం, కొడుకుని వదిలేసేసి రమ్యకృష్ణ వెళ్ళిపోవడంతో కథ మొదలవుతుంది. అక్కడ మొదలైన కథ మళ్ళీ వాళ్ళు కలుసుకున్నారా లేదా, మళ్ళీ ఆవిడకి ఇంకో భర్త ఎలా వచ్చాడు, మళ్ళీ ఆవిడకి ఇంకో కొడుకు ఎలా వచ్చాడు అనేది ఓవరాల్ స్టోరీ. అయితే ఇప్పుడు మళ్ళీ రెండో పెళ్లి చేసుకోవడం, ఆ రెండో పెళ్లికి చేసుకుందా లేదా, లేకపోతే ఆవిడ కొడుకా కాదా, ఇలాంటి అంశాలన్నీ ఇక మనం అన్ని రివీల్ చేయకూడదు కదా. ఎందుకంటే ట్రైలర్లో చూపించి కొంతకాలం అర్థమైంది, కొంత కథ మనం రివ్యూ చెప్పేవాళ్ళందరూ చెప్పేస్తూ ఉంటారు కాబట్టి థ్రిల్ ఉండదు సినిమా చూస్తే, చూడాలనుకుంటే. అది ఓకే. సో మీరు చూసారు కదా, మీకేమనిపించింది? సినిమా ఏదైనా ఇంతకు ముందు లాగానే మోనోటోగా వచ్చిందా, కొత్తదనం ఏమైనా కనిపించింది? త్రివిక్రమ్ తన ప్యాటర్న్ నుంచి బయటపడాలనిపిస్తుంది నాకు. ప్రతి సినిమాని ఒకే టైప్లో అయితే అత్తగారు చూపిస్తాడు, అయితే అమ్మని చూపిస్తాడు, ఇట్లాంటి ఫ్యామిలీ డ్రామాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది. అంటే ఆయన చదివిన సాంఘిక నవలల ప్రభావం ఏమో కానీ ఫ్యామిలీ కథలకి, ఫ్యామిలీ వాటికి పెరిగిపోయి దాంట్లో నుంచి బయట రాలేకపోతుందనే అనిపించింది నాకు. కథాపరంగా చూసుకుంటే మనకి అత్తారింటి దారికి తీసుకున్నా, అలవైకుంఠపురంలో తీసుకున్నా, ఇప్పుడు ఈ సినిమా తీసుకున్నా, గుంటూరు కారం సినిమా టైటిల్ అయితే కారంగానే ఉంది కానీ దాంట్లో అంశాల కారంగా మసాలా ఉంది కానీ అది జనాలకి ఆ మసాలా కూడా పడాలి కదా. మనకేమవుతుందంటే మసాలా ఎక్కువైనా కూడా ఎస్డిటీ ఫామ్ అవుతుంది. ఇప్పుడు అట్లాగే ఎస్డిటీ ఫామ్ అయ్యేలాగా అనిపించింది ఈ సినిమా అయితే చూస్తే. అంటే ఆ ప్యాటర్న్ నుంచి త్రివిక్రమ్ బయటపడాలి. ఇంకొకటి, త్రివిక్రమ్ మాటల మాంత్రికుడు అంటారు. మాటల మాంత్రికుడు కానీ సందర్భానుచితంగా మాటలు ఉండాలి. ఒకటి, ఆ మాటలతో మంత్రజాలంతో కేవలం సినిమా నడిపేద్దాం అనుకుంటే కూడా కుదరదు. అది కూడా మనకి ప్రూవ్ అవుతుంది. ఇప్పుడు కేవలం మాటల మాంత్రికుడు అయిన మాత్రాన మాటలతో నడిపించచ్చు కథ అనుకోవడం కూడా కుదరదు. ఏదో ఫ్యామిలీ డ్రామా ఎమోషన్స్తో కూడా క్యారీ చేయడం కుదరదు. అంటే ఫ్యామిలీ డ్రామా ఉంది, ఎమోషన్స్ ఉన్నాయి, యాక్షన్ సన్నివేశాలు ఉన్నాయి. మరి ఎందుకు మరి ఈ సినిమా గురించి దీని ఫైనల్ జడ్జిమెంట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. అంటే దీంట్లో ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఎక్కడో ఏదో మిస్ అయిన భావన. నేను విన్నది ఏంటంటే లాస్ట్ టైం కూడా వ్యవసాయానికి సంబంధించిన స్టోరీ ఎంచుకున్నారు మహేష్ బాబు, మళ్ళీ ఇది కూడా సేమ్ అదే ప్యాటర్న్ లో ఉంటుంది, ఇంకా సేమ్ మొనోటో టైప్ లో ఉండడం వల్ల కూడా అంతగా ఆడియన్స్ కి ఎక్కలేదని అన్నారు. అది నిజమేనా? మొనాటనే కాదు, ఇక్కడ మహేష్ బాబు పాత్ర వరకు ఆయన తన వంతు పాత్ర 100% న్యాయం చేసాడు, అంతవరకు ఓకే. అజ్ఞాతవాసి సినిమా చూసాము, మరి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి అది ఒక పెద్ద డిజాస్టర్గా మారిపోయింది. మరి గుంటూరు కారం మీద హైప్ బాగా ఎక్కువైపోయింది. ఒకటి హైప్ ఎక్కువైపోయింది, అలా ఊహించుకుని వెళ్ళటం కూడా ఒక పెద్ద డ్రాబ్యాక్ ఈ సినిమాకి. దాంతో పాటల పరంగా చూసుకుంటే ఆ కుర్చీ మడత పెట్టి సాంగ్ ఉంది కదా, తప్పించి మిగతా విషయాల్లో ఎక్కడ పసకం పట్టలేదు. డైలాగుల పరంగా అసందర్భంగా ఒక పాట ఒకటి వచ్చింది, అదేంటో తెలియట్లా. అట్లాగే అంటే ప్రేక్షకుని కాసేపు కూర్చోబెట్టాలి సినిమా అనేది. ఆ 2.5 గంటల పాటు సినిమా ప్రేక్షకుని కూర్చోబెట్టగలిగితే కనీసం 4-5 షార్ట్స్ మనకి పీక్గా ఉండే సన్నివేశాలు ఉంటే బాగుంటుంది. అది
వాళ్ళు ఉంటారు మామూలుగా ఫ్యాక్షన్ సన్నివేశాలు ఉంటాయి, ఇతనే కొట్టేయడం, హీరో విలన్ ఎలివేట్ అవ్వలే ఎక్కడ, అసలు విలన్ ఎవరు అనేది కూడా సరిగ్గా అర్థం కాని విధంగా విలనిజం ఎలివేట్ అవ్వలే ఎక్కడ. పవర్ఫుల్ విలన్ ఉండాలి, కేవలం తన్నులు తినడం కోసమే పుట్టినట్టుగా ఈ రౌడీలు ఉన్నారు. వాళ్ళ జీవితం ఏంటంటే తన్నులు తినడం ఎంతసేపు హీరోతో, హీరోయిన్ కొట్టేయటం, అట్లాంటి పాపం అయ్యో పాపం అనిపిస్తూ ఉంటుంది. కామెడీ ఏమైనా ఉందా కనీసం? కామెడీ అంటే ఇలాంటి కామెడీలే మనం చూసి కామెడీ. ఈశ్వరీరావు నటన బాగుంది, ఈశ్వరీరావు నటన, రమ్యకృష్ణ డిగ్నిఫైడ్గా చేసింది, ఈశ్వరీరావు నటన బాగుంది. ఎందుకంటే వెన్నెల కిషోర్ కానీ శ్రీలీల బాగా చేసింది, అమ్మాయి డ్యాన్స్ మూమెంట్స్ కానీ అవి కానీ అద్భుతమైన డ్యాన్స్ చేసింది. ఆ కుర్చీ మడతపెట్టి సాంగ్లో మాత్రం డ్యాన్సుల పరంగా బాగుంది. ఇది ఓవరాల్గా ఏంటంటే ఆ సినిమా అయితే ఉంది, గుంటూరు కారం అనే పేరుతో ఉంది. మ్యూజిక్ డ్యాన్సుల పరంగా అయితే ఓకే, కొన్ని చోట ఏంటంటే డైలాగ్స్ దగ్గర కూడా మ్యూజిక్ డామినేట్ చేసేస్తుంది. అక్కడ అవసరం లేదు కదా, డైలాగ్ వినిపించాలి ముందు, చెప్పిన డైలాగ్ని మనకి రీచ్ అవ్వాలి. ఒకటి మరి మెదడుకి మేత పెట్టే డైలాగులు కూడా ఉండకూడదు. ఇవాళ ప్రేక్షకులు ఏం చెప్తున్నారు ఇది కొద్దిగా ఆలోచించుకోవాల్సిన పరిస్థితి, మళ్ళీ దీన్ని చూసుకుంటే అక్కడ సన్నివేశం వెళ్ళిపోతూ ఉంటుంది. ఆ పరిస్థితి రాకూడదు, చాలా సింపుల్గా ఉంటుంది. దాసరి గారు కూడా డైలాగుల పరంగా ఇవాళ త్రివిక్రమ్ మాటల మంత్రికుడే కానీ డైలాగుల పరంగా దాసనారాయణ గారు ఒకప్పుడు బ్రహ్మాండంగా ఉంటాయి. కాకపోతే ఒకదానికి లింక్ పెట్టుకుంటూ ఆయన సాగదీసేవాడు, కొద్దిగా వెళ్ళేది, అక్కడ పేలేవి. అది ఆ జనరేషన్, దాసరి గారి జనరేషన్ డైలాగులు అలా ఉండేవి. త్రివిక్రమ్ గారి జనరేషన్ డైలాగులు కూడా అంటే 90s 80 90 అంతవరకు పర్లేదు. కానీ ఇంకా త్రివిక్రమ్ గారు ఆ ప్యాటర్న్ నుంచి బయటపడకపోతే మాత్రం భవిష్యత్తులో ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఒకే ప్యాటర్న్లో వెళ్ళిపోతున్నట్టుగానే ఉంది. ఆ తండ్రి ఆ రూమ్కి పరిమితం అయిపోతాడు, జయరామ్ అని మహేష్ బాబు వాళ్ళ తండ్రి. అతను రూమ్కి ఎందుకు పరిమితం అయిపోయి పాత పాటలు వింటూ ఆ పాత బైక్ని అక్కడ పెట్టుకుని ఆ గదిలోనే ఉంటాడు. ఆయన పద్ధతి అది. కొడుకేమో వీధులు పడి తిరుగుతూ ఉంటాడు, కొడుకు పరిస్థితి ఇది. ఇల్లాలేమో మరి ఆ చివరి కథ నడిచేది ఏంటి, సంతకం పెట్టించాలి. ఈ కొడుకు రమ్యకృష్ణకి ఆస్తికి సంబంధం లేదన్నట్టుగా సంతకం పెట్టించాలటం అనేది కథ. ఆ సంతకం పెట్టరా బాబు వీళ్ళు తనులు తింటారా బాబు, పెట్టరా బాబు అని మనకు అనిపిస్తూ ఉంటుంది. అంటే లాగ్ చేశాడు అనమాట. అక్కడ సంతకం పెట్టడం దగ్గర సన్నివేశాలన్నీ నడుపుకుంటూ వచ్చాడు. కథ నడవదు, ఒక ఇంట్లో రామాయణం లాగానే ఉంది. కానీ ఇది ఒక ఇంటి కథగా కాకుండా ఇదేదో కథ విస్తరణ పెరగలేదు, ఒక ఇంట్లో జరిగిన సన్నివేశాలు ఒక ఇంటి కథగానే సినిమా మిగిలిపోయింది. ఇప్పుడు మహేష్ బాబు లాస్ట్ సినిమా సర్కారు వారి పాటతో పోలిస్తే అది బెటరా ఇది బెటరా? ఇట్లా కంపేర్ చేస్తే కష్టం. సర్కారు వారి పాటే బెటర్ అవుతుంది, దీని మీద సర్కారు వారి పాటే బెటర్ అవుతుంది. ఇందులో ఒక పాట బెటర్ అవుతుంది, ఇది మిర్చి పాట. ఆ కుర్చీ మడత పెట్టేనే పాట బెటర్ అవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఫస్ట్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ బాగుంది ఈ సినిమాలో. పోనీ అట్లా చెప్పడం కూడా కష్టమే. అంటే రెండు కూడా అంత ఇంట్రెస్ట్ లేదా? ఇప్పుడు డైలాగులు ఉన్నాయి, ఆ డైలాగుల్లో కూడా కొన్ని సందర్భాల్లో బాగానే ఉంది. ఓహో ఇది త్రివిక్రమ్ మార్క్ డైలాగ్ అనిపిస్తుంది, కొన్ని చోట అతి అనిపిస్తుంది. అర్థమైందా? అది ఎందుకంటే డైలాగుల మీద శ్రద్ధ పెట్టచ్చు, కానీ కథనం మీద లేకపోతే సన్నివేశాల మీద ఉంటే బాగుంటుంది. అవన్నీ ఎక్కడెక్కడో మిస్ అవుతున్నట్టుగా మనకు భావన కలుగుతుంది. అది త్రివిక్రమ్ సినిమా లాగానే ఉంది, కానీ ఆయన సినిమాలు అదే టైప్లో ఎన్నాళ్ళు చూస్తూ ఉంటారు. ఆ ప్యాటర్న్ నుంచి కూడా బయటపడాలి ఒకటి అది. సో ఓవరాల్గా ఈ సినిమాకి మీరు ఇచ్చే రేటింగ్ ఎంత? పోనీ అది 5కి 2.25. 2.25 అంటే నాట్ బ్యాడ్. అది ఇంకా ఒక్క మాటలో కూడా ఈ సినిమా గురించి చెప్తా. గుంటూరు కారం అని పెట్టారు కదా, ఇది ప్రేక్షకుల కళల్లో కారం అని చెప్పచ్చు. ఈ టైటిల్ కూడా బాగుంది కదా. కావాలని కాళ్ళలో కారం తెచ్చుకోవాలంటే ఉల్లిపాయలు కట్ చేస్తే ఎట్లా ఉంటుందో మీరు ఇప్పుడు మీరు అంటే కళ్ళలో కారం అంటే నెగిటివ్గా తీసుకోవచ్చు, పాజిటివ్గా తీసుకోవచ్చు కదా. ఎందుకంటే అంటే మరి కళ్ళలో కారం కన్నీళ్ళు వస్తున్నాయంటే ఆ సినిమాలో కూడా ఏడుపు సన్నివేశం అట్లాగే ఏడుపు వస్తుంది వెన్నెల కిషోర్కి. మరి ఇక్కడికి వచ్చినప్పుడు ఎందుకంటే ఆ కోల్డ్ స్టోరేజ్ కూర్చుంటే నాకు ఏమి లేకుండా కళ్ళలో నీళ్ళు వస్తాయి అంటాడు కదా. అంటే అక్కడ మిరపకాయలు ఉన్నాయి కదా అందువల్ల వస్తున్నాయని చెప్తాడు. అట్లాగే ప్రేక్షకుల కళ్ళలో కారం ఇది, కళ్ళలో కారం కొట్టినట్టే. అయితే ఓవరాల్గా ఈ సినిమా గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా లేదు అని చెప్తా ఉన్నారు. అంతేకాకుండా మహేష్ బాబు సినిమా అంటే కొంతమందికి ఎలాగో ఫ్యాన్ బేస్డ్ సినిమా కాబట్టి ఫ్యాన్స్ అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి నచ్చొచ్చేమో కానీ యావరేజ్గా ఉన్న వాళ్ళందరూ కానీ సామాన్యులకు కానీ అంతగా నచ్చకపోవచ్చు అని అంటున్నారు. మరి ఆయన మాత్రం 5కి 2.25 అయితే రేటింగ్ అయితే ఇచ్చారు. మరి నెక్స్ట్ సినిమాతో మరొక రివ్యూతో మళ్ళీ మేము ముందుంటాను.